బ్రేకింగ్ న్యూస్. అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పర్ట్ జాన్ స్పెన్సర్ ఈరోజు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ భారత్ బ్రహ్మోస్ మిసైల్స్తో పోలిస్తే చైనావి పాకిస్తాన్వి డిఫెన్స్ చాలా వీక్, ముఖ్యంగా ఈ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఏదైతే ఉందో చాలా వీక్ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ మనం వాస్తవాలే మాట్లాడుకున్నాం. పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇండియా చాలా స్ట్రాంగ్. మన బలగం కానీ, మన ఆర్మీ సైన్యం కానీ, మన దగ్గర ఉన్న ఈ ఆయుధ దళాలు కానీ, సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇందులో మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలాగే టర్కీతో పోల్చుకుంటే కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇరాన్తో పోల్చుకుంటే కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకున్నా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. కానీ చైనాతో పోల్చుకుంటే మాత్రం మనం స్ట్రాంగ్గా లేం. అమెరికాతో పోల్చుకుంటే మాత్రం మనం స్ట్రాంగ్గా లేం. ఈరోజు బ్రహ్మోస్ మిసైల్స్ని కొంతమంది అమెరికాకి సంబంధించిన ఇలాంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అసలు చాలా పొగడ్తలతో ముంచేస్తున్నారు. చైనావి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ముందు ఎందుకు పనికిరావు వాళ్ళ మిసైల్స్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి ఎందుకు పనికిరావు వాళ్ళ ముందంటూ కూడా మాట్లాడుతున్నారు. పొగడ్తలతో ముంచేస్తున్నారు ఒక పక్క. కానీ ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్, మరి ఆయన ఏం చేస్తున్నారో దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ట్రంప్ టర్కీకి ఒక డీల్ కుదిర్చి $225 మిలియన్ పెట్టి ఒక అమ్రామ్ నేవీ ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. $79 మిలియన్ల పెట్టి 60 బ్లాక్ 2 మిసైల్స్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది టర్కీకి. టర్కీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ డిఫెన్స్ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నాడో ఇతను మనల్ని పొగడ్తలతో ముంచేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కనీసం ముందు నుంచైనా ఈ ఉగ్రవాదు పహల్గామ్ అటాక్ పైన చేసినప్పుడైనా సరే అతను మాట్లాడాలి కదా. ఎక్కడ కూడా మాట్లాడాల. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో దొంగ, అతను ఏమేమైతే చేశాడో బయటకు వచ్చిన తర్వాత అవన్నీ మన మీడియా సంస్థలన్నీ కూడా పోసగుచ్చినట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బయటపడిపోతాయని చెప్పేసి, వాళ్ళ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఇలాంటి ఎక్స్పర్ట్లు, ఇలాంటి డిఫెన్స్కి సంబంధించిన అమెరికన్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అవును, ట్రంప్ పాకిస్తాన్తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అది కూడా పహల్గామ్ అటాక్ ఇంకా వారం రోజుల్లో జరుగుతుందనగా అక్కడ డీల్ సెట్ అయింది. నార్మల్గా ఏ దేశంతో అయినా సరే ఏదన్నా ఒక ప్రెసిడెంట్ మాట్లాడితే, అమెరికన్ లాంటి పెద్ద దేశం ఒక ప్రెసిడెంట్ మాట్లాడితే పాకిస్తాన్ లాంటి ఆర్మీ చీఫ్తో మాట్లాడతాడా, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతాడు, లేదంటే గవర్నర్తో డిస్కస్ చేస్తారు, లేదంటే ప్రెసిడెంట్తో డిస్కషన్ చేస్తారు. అసలు ఆసిఫ్ మునీర్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆసిఫ్ మునీర్తో డైరెక్ట్గా ట్రంప్తో మాట్లాడాల్సిన ఏముంది? పైగా ఆసిఫ్ మునీర్కి అంత ఘనంగా స్వాగతం పలకాల్సిన అవసరం ఏముంది? అది పహల్గామ్ అటాక్ ఇంకా వారం రోజుల్లో జరుగుతుంది అనగా. సో క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే ఇక్కడ మరి ఏ రకంగా వీళ్ళు భారత్ పైకి దాడికి ప్రయత్నిస్తున్నారో అనేది మాత్రం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం చాలా జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. ఈరోజు బ్రహ్మోస్ మిసైల్స్ని పొగడ్తలతో ముంచేస్తున్నారని చెప్పేసి మనం సంఖ్యలు గుద్దుకుంటే మనం బోల్తా పడినట్లే. అఫ్కోర్స్ మన జనాలందరూ కూడా వాటిని చూసి ఆనందపడవచ్చు. నేను కూడా ఆనందపడతాను. ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇతరుతో శత్రు దేశాలతో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారు. కానీ మన ఆర్మీ సైన్యం అలా ఉండదు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలా ఉండదు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఈరోజు ట్రంప్ ఒక వేరే ఇతర దేశానికి సంథింగ్ వెళ్ళినప్పుడు, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఈరోజు ఆయన ఎక్కడికో కువైట్ సంథింగ్ ఒక ప్లేస్కి వెళ్ళారు. ఆయన ఖత్తరో కువైట్. అక్కడికి వెళ్ళినప్పుడు భారత్కి అలాగే పాకిస్తాన్కి యుద్ధం జరగకుండా నేనే మధ్యవర్తిగా ఉండి ఆపేశానంటూ కూడా ముందు రోజు నుంచి అందరికీ చెప్పుకున్నాడు. తర్వాత నాకు సంబంధం లేదని మాట్లాడాడు. యూ టర్న్ తీసుకున్నాడు. ఇతను యూ టర్న్ తీసుకోవడం తర్వాత పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆసిఫ్ మునీర్తో కలవటం, తర్వాత అక్కడ ఆ అణుబాంబు ఏదైతే బ్లాస్ట్ అయిందో, బ్లాస్ట్ అయిన తర్వాత హుటాహుటిన అమెరికాకి సంబంధించిన కొంతమంది సైంటిస్టులు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాన్ని క్లియర్గా బయటికి చెప్పకపోవటం, బయటికి చెప్పాలి కదా, వెల్లడించాలి కదా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది, అక్కడ చెప్పకపోవటం. మరి పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా? మీరే చెప్పండి. మీరు ఆ కామెంట్ రూపంలో మాకు ఒకసారి తెలియపరచండి. ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా లేదా? ఇప్పుడు టర్కీ అనే దేశం
పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరగకుండా నేను ఆపనని చెప్పుకుంటున్నాడు. కానీ ఒక పక్క టర్కీకి $225 మిలియన్ పెట్టి అమ్రాన్ అనే ఒక మిసైల్స్ని ఇచ్చారు. అలాగే $70,000 మిలియన్లు పెట్టి 60 బ్లాక్ 2 మిసైల్స్ కూడా క్షిపణులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టర్కీకి ఇచ్చారు. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్కి ఇవ్వలేక టర్కీకి ఇచ్చారు. టర్కీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? టర్కీకి సంబంధించిన 400 డ్రోన్లు ఎక్కడ ఎగిరాయి? పాకిస్తాన్ వాళ్ళు ఎవరిపైన ఎగరేశారు? భారత్ పైన ఎగరేశారు. ఎప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో వాళ్ళు మన భారత పౌరులపైన దాడి చేస్తే మనం వాళ్ళపైన దాడి చేస్తున్న ఆ టైంలో ఢిల్లీని టార్గెట్ చేసుకుని కొన్ని డ్రోన్లు వదిలేందుకు వాళ్ళు ప్రయత్నించారు. వాటిని మన S-400 మిసైల్స్ తిప్పికొట్టాయి. సో ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ భారత్కి ఒక పెద్ద సవాలే ఉందని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఆ రోజు కూడా చైనా కూడా మేమేదో ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపిస్తామని ఒక వార్త వచ్చింది. మా కార్గో విమానాలు మేమేయో ఆయుధాలను పంపిస్తున్నామంటే కూడా వార్త వచ్చాయి. మేము అవి కొట్టేస్తున్నాం, అవి అంతా రాంగ్ అని చెప్పేసి మాట్లాడారు. దాని నెక్స్ట్ డే ఏం జరిగింది? బోర్డర్లో ఒక ప్రాంతానికి పేరు మార్చేందుకు వాళ్ళు ప్రయత్నించారు. సో ఈ రకంగా వాళ్ళు వాళ్ళ కుక్క బుద్ధిని, వాళ్ళ వంకర బుద్ధిని చూపిస్తున్నారు. అయినా కానీ మన భారత సైన్యం చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. మనమే కాదు, ప్రకృతి కూడా వాళ్ళ గురించి చాలా ఆలోచన చేస్తున్నాం అనుకోవాలి. కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఒక దేశాన్ని ఒంటరి చేసి వారిపైన యుద్ధం చేసేందుకు వాళ్ళు ఖచ్చితంగా కుట్రలు పన్నుతున్నారని అయితే మాత్రం నాకు అర్థమవుతుంది. అమెరికా కావచ్చు, టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత్ పైన ఎప్పుడు ఎలా దాడి చేయాలని చూస్తాను. ఒకసారి పూర్తిగా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యుఎస్ ఎక్స్పెర్ట్ ఈయన ఏం మాట్లాడాడో, మరి ఇన్ని రోజులు అతనికి ఎందుకు గుర్తు రాలేదో, ఈరోజే మరి భారత పౌరులపైన అటాక్ జరిగిందని మరి అతనికి ఎందుకు అంత బాధ వచ్చిందో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను అమెరికా రక్షణ రంగ నిపుణుడు యుఎస్ వార్ఫేర్ ఎక్స్పర్ట్ జాన్ స్పెన్సర్ సమర్థించారు. పాక్పై భారత్ దాడి రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఈ ఆపరేషన్తో పాకిస్తాన్లోని ఏ ప్రదేశాన్నైనా ఎప్పుడైనా దాడి చేయగలమన్న సందేశాన్ని దాయాదికి పంపిందన్నారు. ప్రముఖ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో జాన్ స్పెన్సర్ ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ చాలా బలహీనమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ సామర్థ్యం వాటి ముందు ఎందుకు పనికిరావన్నారు. అటు దాడికి అవసరమైన దూకుడును, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని భారత్ చూపించింది. పాక్ డ్రోన్ దాడులు, హై స్పీడ్ క్షిపణులు ఎదుర్కోవడంలో సహా తనను తాను విజయవంతంగా రక్షించుకోవడంలో భారత్ విజయవంతమైంది.